అది ఒక ప్రాజెక్టు, దానికి దీనికి సంబంధమే కాదు. అది వేరు. ఏది గోదావరి వాడుతున్నది ఒక ప్రణాళిక. దానిపైన గవర్నమెంట్ వర్క్ చేస్తుంది, పనిచేస్తుంది. అది అంతిమంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధి విషయంలో రాయలసీమకు సాగునీటి రంగంలో ఎన్డీఏ కూటమి అన్యాయం చేస్తూ ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ముందుకు సాగకుండా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని చెప్పి అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ఆ పార్టీ ముసుగులో ఉన్న కుహానా మేధావులు కానీ సభలు, సదస్సులు, సమావేశాలు పెట్టి రాయలసీమకు అన్యాయం జరుగుతోందని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఆ కుహానా మేధావులకు ఒకటి అడుగుతా ఉన్నా. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు అన్యాయం జరిగిందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ 2024 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిపాలనలో రాయలసీమ ప్రాంత రైతాంగానికి కానీ, ప్రజలకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ న్యాయం జరిగిందనే విషయంలో ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా సవాల్ చేస్తూ ఉన్నా. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి, ఆపివేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. 2020 సంవత్సరం మేలో 3,825 కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పరిపాలనపరమైన అనుమతులను అప్పటి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. జూలై 2020లో టెక్నికల్ శాంక్షన్స్ మంజూరు చేసి టెండర్లు పిలిచి నిర్మాణ సంస్థలకు వాటిని అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన శ్రీనివాస్ అనే ఒక టీఆర్ఎస్ కార్యకర్త దానిపైన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి నది, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఈ నదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మేరకు 2020 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మద్రాసు డివిజన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపివేయండి, ఈ పథకానికి సంబంధించిన అన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతులు, కేంద్ర జలసంఘ అనుమతులు, పర్యావరణ అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాతనే దీనికి ఈ పనిపైన ముందుకు పోవడం చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కాసుల కక్కుర్తితో, అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అంటే పంపులు, మోటార్లు ఎక్కువగా ఉంటాయి, దాంట్లో వచ్చే కమిషన్లను కాజేయాలనే ఆలోచనతో బ్రెజిల్కు పోయి కొన్ని, వెస్ట్ బెంగాల్ పోయి కొన్ని పంపులు, మోటార్లను తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయో అక్కడికి డంప్ చేసి 935 కోట్ల రూపాయల బిల్లులను స్వాహా చేయడం జరిగింది. మళ్ళీ ఎన్జీటీ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి జూలై 2021 మరోసారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు పనులు ఆపివేయమని చెప్పినప్పటికీ ఆగకుండా 930 కోట్ల రూపాయల బిల్లులను డ్రా చేయడం జరిగింది. ఇది సహేతుకం కాదని చెప్పి తీవ్రంగా మందలించి అక్కడ పనుల పరిస్థితి ఏమైనా దానిపైన పరిశీలించేదానికి ఒక ఎన్జీటీ ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకోకుండా ఇష్టానుసారంగా బిల్లులో చేసుకుంటున్నదని చెప్పి ఆ త్రిసభ్య కమిటీ ఎన్జీటీకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎన్జీటీ తీవ్రంగా కామెంట్ చేయడం జరిగింది. మా ఆదేశాలను మీరు అతిక్రమించి మీరు ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, నీటిపారుదల శాఖ సంబంధించిన ఇంజనీర్ చీఫ్ను జైలుకు పంపించాల్సి వస్తుందని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి తీర్పు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా ఏదో విధంగా బిల్లులు చేసుకోవాలని చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు మళ్ళీ 11/8/2023 రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జీవోని ఇవ్వడం జరిగింది.
వీళ్ళందరూ కూడా మన కుహానా మేధావులంతా చెప్తా ఉన్నారు. రాయలసీమలో ఎత్తిపోతల పథకం వలన రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, ఇది లేకపోతే రాష్ట్రంలో సాగునీటికి ఇబ్బంది అవుతుందని చెప్పిన వాళ్ళు ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు, ఇది మద్రాసు రాష్ట్రానికి నీటిని తీసుకొని పోయే త్రాగునీటి ప్రాజెక్టు, అదేవిధంగా రాయలసీమ త్రాగునీటి అవసరాలకు దీన్ని నిర్మిస్తున్నామని చెప్పడం జరిగింది. దానితో పాటు నీళ్లు వరద వచ్చేటప్పుడు శ్రీశైలం డ్యాంలో దండిగా నీళ్లున్నప్పుడో కాకుండా 884 అడుగుల కింద నీళ్లు ఉన్నప్పుడు ఒక 54 టీఎంసీల నీటిని త్రాగునీటి అవసరాల కోసం మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని స్పష్టంగా 11/8/2023 నాడు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఏమిచ్చారు దీంట్లో అంటే, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ టు మీట్ ది చెన్నై వాటర్ సప్లై అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ రీజన్ అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అంటే ముందేమో ఇప్పుడేమో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, రాయలసీమ సాగునీటి అవసరాల కోసం ఇది నిర్మిస్తున్నాం, ఇది లేకపోతే రాయలసీమ అంతా అతలాకుతలం అవుతుంది, రాయలసీమ శాశ్వతంగా కరువు బారిన పడుతుందని మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన జీవో ఏంది, చెన్నై త్రాగునీటి అవసరాలతో, చెన్నై త్రాగునీటి అవసరాలు, చెన్నైకి ఎప్పుడు త్రాగునీటి తీసుకుంటాం, చెన్నైకి ఇవ్వాల్సిన 15 టీఎంసీలను కృష్ణానది నుంచి వరద వచ్చినప్పుడు, వరద విపరీతంగా ఫ్లో ఉండేటప్పుడు కర్ణాటక సంబంధించిన 5 టీఎంసీలు, మహారాష్ట్రకు సంబంధించిన 5 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 5 టీఎంసీలను మనము 15 టీఎంసీలు మద్రాసు రాష్ట్ర అవసరాలకు ఇవ్వాలని ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ మనల్ని ఆదేశించడం జరిగింది. ఆ మేరకు గత అనేక దశాబ్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా గత అనేక సంవత్సరాలుగా 15 టీఎంసీలను తెలుగుగంగ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో చెన్నై త్రాగునీటి అవసరాల కోసం అని ఏప్రిల్ మే నెలలో ఇస్తామంటారు. ఏ తర్వాత కూడా మరోసారి ఎన్జీటీ ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఈ జీవో ఇచ్చిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు మరోసారి పరిశీలించి 22/3/2024 మరోసారి అక్కడ ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు అని 2,65,00,000 రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి పెనాల్టీ విధించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి 2,65,00,000 రూపాయలు పెనాల్టీ విధించడం జరిగింది. అంటే డిపిఆర్ సమర్పించేదానికి కానీ లేకపోతే పర్యావరణ అనుమతులు తీసుకోవాలి ప్రయత్నం చేయకోకుండా ఎంతసేపు ఉన్నా 3,000 కోట్ల రూపాయలు కాజేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2020లో ఆపేసిన తర్వాత స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళు. దీనికి సంబంధించి ఎన్జీటీలో మనం పర్యావరణ అనుమతులు తీసుకోవాలంటే పరివేశి యాప్ అని ఉంటుంది. పరివేశి యాప్లో దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేపర్లు సబ్మిట్ చేయాలో పరివేశి యాప్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. 2021 నుంచి ఎప్పుడైతే 2020లో ఒకసారి స్టే ఇచ్చింది, 2021 రెండోసారి స్టే ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా దానికి సంబంధించి పర్యావరణ అనుమతులకు సంబంధించి ఒక్క పేపర్ కూడా పరివేశి పోర్టల్లో దాంట్లో లోడ్ చేయలేదంటే రాయలసీమ ప్రాంతం పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. 2021 డీలిస్ట్ అయిపోయింది. పరివేశి యాప్ 2021 నుంచి దాన్ని దాంట్లో అప్లోడ్ చేయడం వల్ల అది డీలిస్ట్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదని మళ్ళీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పర్యావరణ అనుమతులు అన్నీ తీసుకోవాలనే ఆలోచనతో రాయలసీమ ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచనతో 18/2/2025 పరివేశి యాప్ను మళ్ళీ యాక్టివేట్ చేసి పర్యావరణ అనుమతులకు సంబంధించిన అంత ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం. తర్వాత కూడా ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అనేక రకాలైన అభ్యంతరాలను అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఎన్జీటీ పెట్టడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా అధిగమించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తర్వాత కూడా ఈ ఏడాది జనవరి 26లో కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. చట్టబద్ధమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత పర్యావరణ భద్రతకు పూర్తిగా బాధ్యత తీసుకున్న తర్వాతనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు పోవాలని స్పష్టంగా మరోసారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2020లో
ఎన్జీటీ స్టే ఇచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా దాన్ని తొలగించేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేదు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులు సూటి గారిని అడుగుతూ ఉన్నాం, మీరు ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాదు. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ మేధావులు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు ప్రశ్నించాలంటే మీకు కావాల్సిన కేసుల కోసం, మీ బాబాయ్ హత్యకు సంబంధించిన ముద్దాయిలకు బెయిల్ల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని వస్తున్నారు. అదేవిధంగా నీ అక్రమాస్తుల కేసులో వాదించేదానికి కోట్లాది రూపాయలు తీసుకొని వచ్చి ఢిల్లీ నుంచి లాయర్లను పిలిపిస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తే ఆ కేసులలో బెయిల్ రాకుండా ఉండేదానికి ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద న్యాయవాదులు కోట్లాది రూపాయలు చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వం సొమ్మును చెల్లించి న్యాయవాదులు తీసుకొని వస్తున్నారు. ఎన్జీటీలో ఉన్న రాయలసీమ ప్రాంతానికి ఇంత ప్రాముఖ్యమైన సమస్యను దీన్ని స్టే తొలగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ప్రయత్నించలేదని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అడుగుతున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంతానికి సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు, మన రాయలసీమ ప్రాంత రైతాంగ సమస్యలు, ప్రజల బాగోగులకు చాలా ముఖ్యమైన ఈ సమస్యల గురించి ఈ స్టే ఎత్తివేసేదానికి ఒక మంచి లాయర్ను పెడదాం సార్ అని చెప్పి అడిగేదానికి మీ నోర్లు ఎందుకు పెగలేదని అడుగుతున్నా. మీ మూతలకి ఏమన్నా మాటలు రాకోకుండా మీ నేలకి ఏమన్నా ఎవరైనా కుట్లు వేశారని అడుగుతా ఉన్నా. ఈరోజు మాట్లాడే గొంతులు, ఈరోజు మాట్లాడేవాళ్ళు, ఈరోజు ప్రశ్నించే వాళ్ళు 2020వ సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అని అడుగుతా ఉన్నా. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. 54 టీఎంసీలు నేను తీసుకుంటా అంటావు. 54 టీఎంసీలు తీసుకునేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక సంబంధించిన హక్కు కాదు. 54 టీఎంసీలలో మనం తీసుకోగలం 20 టీఎంసీలు, 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ ఉంటుంది, బురద వస్తుంది అంటే కొడితే. ఆ 20 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించిన వాటాల ప్రకారం మనం తీసుకోవాలి. మన వాటా ప్రకారం మహా అంటే 12 టీఎంసీల నీళ్ళు వస్తాయి. ఇది వాస్తవాలు. ఇవన్నీ కూడా మరుగున పెట్టి రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళు చేసిన మోసం బయటికి రాకుండా, చేసిన ద్రోహం ప్రజలు గమనించుకోకుండా ఈరోజు మళ్ళీ రాయలసీమ ప్రజానీకాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ విధంగా మళ్ళీ సభలు సమావేశాలు అంటారు, పాదయాత్రలు చేస్తామంటా ఉంటారు. తెలుగుదేశం పార్టీ దిగిపోయేటప్పుడున్న ఆయకట్టు కంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు ఆయకట్టు పెరిగిందని ఎక్కడైనా కానీ చూపిస్తే నేను రాజీనామా చేసేదానికని సిద్ధంగా ఉన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా పార్టీ నాయకులు నేను సవాల్ చేస్తున్నా. ఎక్కడికైనా రండి, చూపిద్దాం. పులివెందుల్లో ఏమైనా సరే ఒక ఆయకట్టు, 1 ఎకరా ఆయకట్టు ఏమైనా పెంచినారా మీరు 5 సంవత్సరాల కాలంలో? 1 ఇంచి 1 మీటర్ కాలు ఎక్కడన్నా తవ్వి నీళ్ళు ఇచ్చినారా? కాలేటి వాగు రిజర్వాయర్ను 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తి అయ్యేదానికి 5 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయకోకుండా కేవలం కాసుల కోసం, కమిషన్ల కోసం వాడుకున్న చరిత్ర మీది. గాలేరు నగర్ నుంచి హంద్రినీ వాగు లింక్ చేస్తామని చెప్పి 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని కేవలం పెద్దిరెడ్డి కుటుంబాన్ని మీరు ఆర్థికంగా ఎదిగేదానికి ఆ ప్రాజెక్టును వాడుకున్నారు. 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 1,500 కోట్ల రూపాయలు డబ్బులు బిల్ చేసుకున్నారు. 1,500 కోట్ల రూపాయలు గాను 15 సుక్కలు, 15 లీటర్లు కానీ అడిగే 15 సుక్కలు నీళ్ళైనా కానీ మీరు ఇచ్చినారని అడుగుతా ఉన్నా. 2019 ఎన్నికలప్పుడు స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తేనే నేను 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పినావు. నిర్మించినావా? ఓట్లు అడిగినావా లేదా? మాట తప్పినావా లేదా? మడమ తిప్పినావా లేదా? మీ నాయన ఒకసారి టెంకాయ కొట్టే, నువ్వు ఒకసారి టెంకాయ కొట్టివి. నేనేమో వద్దు పోటీ చేయమంటివి. పోటీ చేసినావా లేదా? సిగ్గు ఎగ్గు లేకోకుండా నువ్వు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడే దుస్థితి ఉంది. రమ్మని చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు రాయలసీమలో ఉండే వాళ్ళందరినీ సాధారణంగా దొడుకోబోతాం, సగౌరవంగా ఆహ్వానిస్తాం, ఘన స్వాగతం చెప్తాం. కృష్ణానది నీళ్లు ఈరోజు కుప్పం నియోజకవర్గంలోన ఆఖరి చెరువు నుంచి నింపుకుంటా ఈరోజు అన్ని చెరువులను నింపుతున్నామా లేదా? మీ కళ్ళకు చూపిస్తాం. వాస్తవం అయితే హర్షించండి, స్వాగతించండి. లేదు మేము చెప్పేది తప్పు, మీరు చెప్పేది అబద్ధం అయితే మమ్మల్ని అక్కడనే సొక్కా పట్టుకొని నిల్దీయమని అడుగుతా ఉన్నా.
లోకేష్ బాబు గారు కూడా ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు ఇదే కడపలోనే మిషన్ రాయలసీమ అని చెప్పి ఒక సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాది మిషన్ రాయలసీమ అయితే జగన్మోహన్ రెడ్డి గారిది విషం రాయలసీమ. మేము ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేస్తే మంచి జరుగుతుందని చెప్పి మేము ఆ రోజు చర్చించి అందరి మేధావుల సూచనలు సలహాలన్నీ తీసుకున్నాం. ఆ సలహాలు సూచనల మేరకు ఈరోజు రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ఈరోజు కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఇది చేస్తే ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అజెండాగా పెట్టుకొని రాయలసీమలో ఉద్యమాలు చేస్తాం, పాదయాత్రలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంకి అన్యాయం చేసింది ఎవరనే దానిపైన కడప 7 రోడ్స్ దగ్గరైనా, లేకపోతే కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గరైనా, అనంతపురం సప్తగిరి సర్కిల్ దగ్గరైనా, తిరుపతి అన్నమయ్య సర్కిల్ దగ్గరైనా సరే ఎవరితో అయినా కూడా ఎన్డీఏ కూటమి చర్చించేదానికి, నిజానిజాలు ప్రజల వద్ద నిగ్గు తేల్చేదానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేస్తా ఉన్నా. మీరు పాదయాత్రలు కాదు, పొర్లు దండాలు కాదు, తల కింద పెట్టి తపస్సు చేసినా కూడా మీరు రాయలసీమకు చేసిన అన్యాయాన్ని, ద్రోహాన్ని, మోసాన్ని ప్రజలు నమ్మరని చెప్తా ఉన్నా. ఏమైనా చేయండి, మీకు కూడా సవాల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ మేము తప్పు చేసామో చూపించండి. మేము నిజంగా తప్పు చేసి సరిదిద్దుకుంటాం. లేకపోయి మీరు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే ఈ రాయలసీమ ప్రజలు సహించారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. ప్రజలు ఏ పథకం పెట్టినా కూడా అవసరమే. మేము అవసరం కాబట్టి మేము అధికారంలోకి వచ్చి పోరాటం చేయాల్సిన పని ఏముంది? మేము ప్రభుత్వంలో ఉన్నాము. పర్యావరణకు సంబంధించిన అనుమతులు ఆయేశారు. మేము అధికారంలోకి వచ్చిన సర్వేసి యాప్కు సంబంధించి మళ్ళీ యాక్టివేట్ చేసి వాటన్నిటిని కూడా పర్యావరణ అనుమతులు తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే ఏమవుతుంది? సిడబ్ల్యూసీ అనుమతి ఇవ్వాలా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతి ఇవ్వాలా. ఆ ప్రక్రియ ప్రారంభించినాం మేము. అదేంటి 2 రాష్ట్రాలు, అవతల రాష్ట్రం ఒప్పుకోవాలి, 2 రాష్ట్రాలు ఒప్పుకోవాలా. దాంట్లో మనం 20-30 టీఎంసీలు నీళ్లు కొట్టగలం. 20 టీఎంసీలు కొట్టగలిగితే మీరు లిఫ్ట్ పెడితే మేము లిఫ్ట్ పెడతామంటారు తెలంగాణలో. మళ్ళీ కూర్చొని 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఒక అంగీకారానికి వచ్చేసి ఎవరి రేషియో ప్రకారం వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంటుంది. అవసరమే. రాయలసీమ ఏం పని చేసినా అవసరమే. రాయలసీమ అవసరమే కాదు. దానికోసం పనిచేస్తాం కాబట్టే కదా మేము 2025లో దానికి సర్వేసి యాప్లో మేము దరఖాస్తు దానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది.